ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త అండి. ఏంటంటే త్వరలోనే ఐఆర్ మరియు డిఏ ప్రకటన. సో దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు అనేవి చాలా వరకు ఉన్నాయి. దాదాపుగా 21 కోట్లని ప్రాథమిక అంచనా అన్నమాట. 21,000 కోట్లండి. 21K క్రోర్స్ అన్నమాట. సో అదేవిధంగా కొత్త పిఆర్సి అనగా 12వ పిఆర్సి అమలు చేయవలసిన అవసరం అయితే ఉంది. వీటితో పాటు వీటన్నిటికీ సంబంధించి ఉద్యోగులతో త్వరలో సమావేశం అయితే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందండి. అయితే ఆ సమావేశంలో ముఖ్యంగా పిఆర్సీ ఆలస్యం అవుతున్న కారణంగా ఐఆర్ మధ్యంతర వృత్తిని ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల నుంచి చెందిన తాజా సమాచారము. అదేవిధంగా ఒక డిఏ కూడా మంజూరు చేస్తారని చెప్పేసి సమాచారం అండి. సో ఐఆర్ అనేది 20% ఇవ్వవచ్చు అని ప్రాథమిక సమాచారం. సో ఇంకా మనకు 2024 జనవరికి సంబంధించిన డిఏ అయితే ప్రకటించాల్సి ఉందండి. సో 2024 జనవరి నుంచి అమలు కావాల్సిన ఒక డిఏ అయితే పెండింగ్‌లో ఉందన్నమాట. సో దీన్నైతే మనకు ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాగే ఐఆర్‌ను ప్రభుత్వము 20% అనైతే ప్రకటించవచ్చు అనైతే విశ్వసనీయ వర్గాల నుంచి అందిన తాజా సమాచారము. త్వరలో అయితే ఉద్యోగ సంఘాలతో భేటీ. సో ఈ ఐఆర్‌తో పాటుగా మనకు 2024 జనవరి డిఏ అయితే సో జనవరి డిఏ అయితే మంజూరు కాబడుతుంది అన్నది తాజా సమాచారం అండి. సో ఇది మనకు 2024 జనవరి నుంచి అయితే అమలవుతుంది డిఏ డిఆర్. సో మనకు ఏరియర్స్ అయితే 3 సమాన వాయిదాలలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక 17వ పిఆర్సీ విషయానికి వచ్చినట్లయితే 12వ పిఆర్సీ కమిషన్ కూడా అప్పుడే నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఇది వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంప్లాయీకి సంబంధించిన తాజా సమాచారం కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.